సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9:55 నుండి 1:26 వరకు మనకు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశం అంతా కూడా కనపడుతుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం జరుగుతున్నందువల్ల కుంభరాశి వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు, శ్రవణ, హస్త, రోహిణి, శతభిషం, స్వాతి, ఆరుద్ర నక్షత్రాల వారు ఈ యొక్క చంద్రగ్రహాన్ని చూడకూడదు. ఈ చంద్రగ్రహం వల్ల ఇబ్బంది పడేటువంటి రాశుల్లో ముఖ్యంగా కుంభరాశి, వృషభ రాశి మరియు మీనరాశి వారికి అధమమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, తులా, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మేషం వారికి ఉత్తమమైన ఫలితాలు, కర్కాటకం, వృశ్చిక మరియు ధనస్సు రాశుల వారికి సాధారణ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా ఈ గ్రహణం పూర్తయిన తరువాత మరుసటి రోజు అనగా సోమవారం రోజున ఉదయాన్నే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి గ్రహణ దానాలు చేయాలి. ఈ గ్రహణ దానాలు మనం కేజింబావు మినుములు, రాహుగ్రస్త చంద్రగ్రహణం కావున కేజింబావు మినుములు, కేజింబావు బియ్యము మరియు ఒక తెల్ల వస్త్రము, ఒక బూడిద కలర్ ఉన్నటువంటి వస్త్రము, వీటితో పాటుగా వెండి సర్పము మరియు వెండి చంద్రబింబము మరియు ఒక రాగి చెంబు, ఆ రాగి చెంబుకు సరిపడా నెయ్యి, దాని మీదకు ఒక మూత, ఇవి తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దానం ఇవ్వడం ద్వారా మీరు ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల కలిగేటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు. కావున అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దానాలు చేయండి. బ్రాహ్మడికి మీ శక్తి కొద్దీ ధనాన్ని కూడా ఇవ్వటం ద్వారా ఈ దోషాలను తొలగించుకోవచ్చు.